హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధిక. ఈరోజు మనం కోటప్పకొండ దేవాలయం గురించి తెలుసుకుందాం. కాకులు దూరని కారడవి అనే పదం మనందరికీ పరిచయమే. కానీ కాకులు వాలని కొండ అనేది ఎప్పుడైనా విన్నారా? అలాంటి కొండ నిజంగా ఉందా? అవును, ఉంది. ఆ కొండపై కాకులు వాలవు. ఆ కొండ ఎక్కడ ఉంది, దాని విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్లపై కాకులు కనిపిస్తాయి, కానీ ఈ కొండపై మాత్రం కాకులు వాలవు. ఈ కొండపై కాకులు వాలకపోవడానికి గల కారణం ఏమిటి, అసలు ఇంతకీ ఆ కొండ ఎక్కడ ఉంది అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటప్ప కొండగా ప్రఖ్యాతి చెందిన త్రికుటాద్రి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉంది. ఈ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్న శాపం అని అక్కడ స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకుండా శాపం ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర తెలియాలి. కోటప్ప కొండను త్రికోటేశ్వర ఆలయం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని త్రికుటాద్రి అని పిలుస్తారు. దక్షయజ్ఞం గురించి అందరికీ తెలిసిందే. దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తరువాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలలో తిరుగుతూ ఉండగా కోటప్ప కొండ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయం ఇచ్చింది. శివుడు బాలదక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తూ ఉండగా ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుణ్ణి సేవిస్తూ ఉండేది. అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసిన ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిలా దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శాలంకయ్య శివునికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను సమర్పించాడు. ఒకసారి గొల్లభామ శివుని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాలకుండను ఒక గుట్ట మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్ల పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండపై వాలి పాలను వలకపోసిందట. అది చూసి గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందంట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తదాస్తు అన్నాడట. అందుకే ఇప్పటికీ కోటప్ప కొండపై కాకులు వాలవు. ఒకసారి శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అసలు స్వామి అలాగే తాను వస్తానని శాలంకయ్యను ఇంటికి వెళ్ళమని అంటాడు. మరోవైపు గొల్లభామ ఆనందవల్లి గర్భవతి అయ్యి కొండవైపుకు రాలేకపోతున్నాను కనుక తండ్రి నువ్వే కిందకు రా అని శివుణ్ణి వేడుకుంది. శివుడు ఆమె మొర విని గొల్లభామతో సరే, నేను కిందికి దిగి వచ్చే వరకు నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు అని అన్నాడట. సరే అంటూ గొల్లభామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. శివుడు ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించాయి. ఆ శబ్దాలు విన్న గొల్లభామ ఏం జరిగిందో అని ఆతృతతో శివుడికి ఇచ్చిన మాటను మర్చిపోయి వెనకకు తిరిగి చూసింది. ఆమె వెనక్కు తిరిగి చూసినప్పుడు పరమశివుడు అక్కడికక్కడే లింగరూపంగా మారాడు. ఆ గొల్లభామ కూడా అక్కడికక్కడే శిలగా మారిపోయింది. ఇక్కడ తన ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు అని శాలంకయ్య కొండ మీదుగా రాగా ఈ దృశ్యం కనిపించింది. శాలంకయ్య చూస్తూ విలపిస్తూ ఉండే శివలింగం నుంచి ఆశ్చర్యంగా ఈ కొండ కిందకు 1,000,000 ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే శివవాణి వినిపించింది. అప్పుడు శాలంకయ్య తన గ్రామమైన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి అందరినీ ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని వేడుకున్నాడు. అలా అప్పటి నుంచి భక్తులు ప్రభలు కట్టుకొని స్వామి దర్శనానికి వస్తూనే ఉన్నారు. కానీ ఇంకా 1,000,000 ప్రభలు పూర్తి కాలేదేమో స్వామి కిందికి దిగి రావడానికి. కోటప్ప స్వామి వారి అనుగ్రహంతో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును జయించారట. ఆ సమయంలో కోటప్ప కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య దీప ధూప నైవేద్యాలకు కావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని స్వామివారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించారు. శాలంకయ్య అమ్మవారికి కూడా ఆలయాన్ని కట్టించాలని అనుకున్నాడు. కానీ శివుడు శాలంకయ్య కల్లోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పడం వల్ల శాలంకయ్య అమ్మవారికి గుడి కట్టించలేదు.
కోటప్ప కొండతో మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులకు విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారికి దేవాలయాలు విగ్రహాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న కోటప్ప కొండను ఒక్కసారి దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం.